హలో ఫ్రెండ్స్! ఈరోజైతే నేను మా హాస్టల్‌లో స్వయంగా వండుకుంటున్నాననమాట. వంట చేసుకోబోతున్నాను. అండ్ ఆ వంటకి నేను పెట్టుకున్న పేరొచ్చేసి చపాతీ ఎగ్ ఫ్రై. వింతగా ఉంది గదా! మరి చూస్తే ఇంకెంత వింతగా అనుకుంటారో నాకైతే తెలీదు. అండ్ మీరైతే ఆ వంటకి ఏం పేరు పెడతారనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో పేరు జేయండి. అసలిది వంట అని మాత్రం అనొద్దు. అవి నా వంటకొచ్చిన తంటాలనమాట హాస్టల్‌లో. అండ్ నా వంట ప్రోగ్రామ్‌లోకి ఎళ్ళిపోబోయే ముందు నా సైడ్ నుంచి ఒక చిన్న విన్నపం. మీరు చాలామంది మన ఛానల్‌నయితే చూస్తున్నారు గానీ, కొంతమందే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అనమాట. పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది. అది గాని మోగించారంటే మీరు ఏ సందులో ఉన్నా, ఏ గల్లీలో ఉన్నా నేను వీడియో పోస్ట్ చేయగానే మిమ్మల్ని వెతుక్కుంటూ నా వీడియో వచ్చేస్తదనమాట. అదనమాట. సరే ఇప్పుడు వంటలోకైతే ఎళ్ళిపోదాము. ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ ఇక్కడ నాకు కళ్ళలో నీళ్ళు కారుతున్నాయి. వీడియో తీయలేకపోతున్నానని చెప్పేసి ఆల్రెడీ నేనిట్లా కట్ చేసి పెట్టేసుకున్నా అనమాట ఆనియన్స్. అండ్ 2 ఎగ్స్ తీసుకున్నాను. మన ఇంటి నుంచి పట్టుకొచ్చిన ఈ కారము, పసుపు అవన్నీ ఉన్నాయి కదా! నా షార్ట్ వీడియో చూసిన వాళ్ళైతే తెలిసుంటది. అండ్ ఇంక చపాతీస్ ఉన్నాయి గదా! మా హాస్టల్‌లో చేసినవే అనమాట. ఒక 4 తీసుకొచ్చుకున్నాను. ఇంక బాండలు ఆల్రెడీ వాష్ చేసి పెట్టేసుకున్నాను. సో, నేనైతే నార్మల్‌గానే కట్ చేసుకుంటున్నానండి. లైక్ పొడవుగా కట్ చేసుకొని జస్ట్ మధ్యలోకి అలా కట్ చేసేసాననమాట. నాకు ఆనియన్స్ కట్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. అదేదో పెద్ద ఆర్ట్‌లాగా ఫీల్ అయిపోయి దాన్ని పట్టుకొని మెల్లిగా కోసుకుంటా ఉంటాను. నాకు ఫస్ట్ నుంచి అది భలే అలవాటు. సరే పొడవుగా కోసేసి మధ్యలోకి తరిగేసాననమాట. మీకు నచ్చినట్టు మీరు తరిగేసుకోండి. ఏంటి ఇప్పుడు నువ్వు చూపిచ్చే వంటని మళ్ళీ మేము చేసుకుంటాము. మళ్ళీ నీ సలహాలు గూడా అనుకుంటారేమో. అంటే చేసుకునేటోళ్ళు గూడా ఉంటారు గదా! అన్నట్టు చెప్తున్నాననమాట. చేసుకోనోళ్ళకి నో ఇష్యూస్, నో ప్రాబ్లమ్ అనమాట. సో, ఈ చపాతీ ఉంది కదా! ఒక చపాతీని తీసుకొని నేనేం చేశానంటే రోల్ చేసేసి జస్ట్ ఇలా కట్ చేసేసాననమాట. అంటే ఆ కట్ చేసేటప్పుడు మనకి సరిగ్గా రాలేదులే. మన ఆర్ట్ పని చేయలేదక్కడ. సో, మీకు నచ్చినట్టయితే మీరు కట్ చేసుకోండి. నేనైతే ఇట్లా మొత్తం రోల్‌గా మడిచేసేసి ఇట్లా కట్ చేశాను. సో, ఒక 3, 4 చపాతీస్ అనేది నేను కట్ చేసుకున్నాననమాట. ఇలా కట్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మీకెన్ని చపాతీలు కావాలంటే అన్ని చపాతీలు కట్ చేసుకొనేసి పక్కన పెట్టేసుకోవడమే. నేనైతే నాకొక్కదానికే గాబట్టి సరే మా ఫ్రెండ్స్‌కి కూడా టేస్ట్ చూస్తారులే ఎలాగో డిన్నర్‌కి తీసుకెళ్తున్నా కదా! అని చెప్పేసి ఒక 3, 4 అంతే అనమాట. నెక్స్టొచ్చేసి నీట్‌గా ఇలా కట్ చేసేసుకున్నానా, ఇప్పుడు మనము కిందకెళ్ళి వంటనేది స్టార్ట్ చేసుకోవాలి. సో, ప్లేటంతా నిండిపోయింది. ఆనియన్స్, చపాతీతో ఇంక అన్నీ సర్దేశాననమాట కిందకి తీసుకెళ్ళడానికి. నీట్‌గా అన్నీ బాండలు పెట్టుకొని, బాండల్లో ఐటెమ్స్ అన్నీ పెట్టుకొని, ఇప్పుడు కిందకెళ్ళాలనమాట. కింద తలుపేసున్నారో, లేపోతే తీసేసున్నారో, ఏం చేసున్నారో చూసుకోవాలి మొత్తానికి. లేదంటే అట్టర్ ఫ్లాప్ అయిపోద్దిప్పుడు. ఇయన్నీ వేస్ట్ అయిపోతాయి. నేను చూసుకోకుండానే కట్ చేసేసాననమాట. హమ్మయ్య! ఎలాగో ఉంది. సరే ఇప్పుడు లోపలికొచ్చేసాం గదా! ఇక్కడ పెట్టేసుకొని ఈ పొయ్యి ఎలిగించుకోవడమే. ఇక్కడ నాకు ఈ పొయ్యితో అసలు గందరగోళం అండి. నా బాండలి అదుంటది గదా! అది ఇరుక్కుపోద్దనమాట. బాండలేమో చిన్నది, గ్యాసేమో పెద్దదనమాట. వాళ్ళవంటే పెద్ద పెద్ద సామాన్లుంటాయి. మనవి చిన్నవే గదా! ఇదొచ్చేసి నా బాండలే అండి. నా పానే ఇది. సో, అక్కడ ఆయిల్ అనేది నేను బటర్ తీసుకురావడం మర్చిపోయాననమాట ఆఫీస్‌లోంచి. సరే అందుకని చెప్పి అక్కడున్న ఆయిల్‌నే కొంచెం మా వంట మాస్టర్ చూడకుండా ఏసేసాను. మళ్ళీ మా వంట మాస్టర్ చూసారనుకో, ఓహ్! అని అరిచేస్తాడేమో, మళ్ళీ భయమేసింది. అటు ఇటు చూసుకొనేసి ఆయిల్ అయితే ఏసేసుకున్నా. తర్వాత ఫస్ట్ ఆనియన్స్ అయితే ఏసుకున్నా అనమాట నేను. ఆనియన్స్ ఏసుకున్న తర్వాత దాంట్లో పసుపు, ఉప్పు, కారము, ఎగ్ మొత్తం కొట్టి పోసేసుకొనేసి ఇట్లా చాలా చిన్నగా స్మాష్ చేసేసుకున్నాను. ఇవి నేను ఏసేటప్పుడు మీకెందుకు చూపించలేకపోయానంటే, ఒక చేత్తో ఫోనుంది, ఒక చేతిలో గెరిటుంది. మరి ఎగ్ ఎలా కొట్టాలి? అందుకని మొత్తం కొట్టేసాక చూపిస్తున్నాననమాట. ట్రైపాడ్ మర్చిపోయి వచ్చాను రూమ్‌లో. అయినా ట్రైపాడ్ అంత హైట్ లేదు నాది. బుజ్జి ట్రైపాడ్. సో, ఈ రూమ్‌లో వంట జేయాలంటే నాకు చిరాకొచ్చిందండి సీరియస్‌లీ. నిజంగా ఈ రూమ్‌లో వంట చేసేటప్పుడు గాని జూస్తే అసలు తినబుద్దవ్వదు ఎవ్వరికీ. ఒక్కసారి ఈ రూమ్ మీకు చూపిచ్చేస్తాను చూసేయండి. మళ్ళీ చూపిస్తాను. సో, ఎగ్‌నైతే నేను చాలా అంటే చాలా చిన్నగా స్మాష్ చేసుకున్నా. అంటే మంచిగా తగులుతది. తినేటప్పుడు కొంచెం మంచిగుంటదన్నట్టు చేసుకున్నా అనమాట. మంటేమో ఎక్కువైపోతుంది కింద. ఇదేమో
ఊరికే కాలిపోతుందనమాట. అంటే మనం ఏదైనా కర్రీ చేసుకోవాలన్నా చాలా తొందరగా అయిపోతుంది. ఇంక వీడియో షూట్ చేసుకోవడానికి కూడా మనకంత గ్యాప్ ఉండదనమాట. అప్పటికి నేనేదో ఎలాగోలాగా వీడియో అయితే షూట్ చేశాను ఒక చేత్తో కెమెరా పట్టుకొని. ఇంకా ఇక్కడ చపాతీస్ ఉన్నాయి గదా! అవి వేసేసుకోవడమే తర్వాత. ఇది బాగా ఉడికింది అనే చూడండి చాలా చిన్నగా అయిపోయింది. బాగా ఉడికిపోయింది. సో, చపాతీస్ తీసుకొని వేసేసుకుంటానింక. వేసేసుకొనేసి బాగా మిక్స్ చేసుకోవడమే. ఓకేనా. ఏం లేదింకా. మీకు కావాలంటే ఇందులోనే పచ్చిమిరపకాయలేసుకోవచ్చు. ఇందులోనే కొత్తిమీర వేసుకోవచ్చు. ఇంక మీకు ఏ ఇంగ్రీడియెంట్స్ కావాలన్నా, వెజిటబుల్స్ కావాలన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. నాకు హాస్టల్‌లో ఉండి మళ్ళీ నేను అన్నీ తెచ్చుకుంటే వేస్ట్ అయిపోతాయి గదా! అందుకని నేనేం తెచ్చుకోలేదనమాట. ఓన్లీ ఆనియన్స్‌ను, ఎగ్గు అండ్ అంత టైం గూడా ఉండదు. అవన్నీ కూర్చొని కట్ చేసుకొని వేసుకునే అంత టైం ఉండదు. సో, అందుకని చెప్పేసి నా దగ్గర ఉన్న వాటితోనే క్విక్‌గా అయిపోయేలాగా రెసిపీ అనమాట. అంటే చపాతీస్ మేము తినలేము, ఒట్టి చపాతీస్ మేము తినలేము అని కొంతమందుంటారు. సో, ఇలాగా వాళ్ళు కన్వీనియంట్‌గా ఇలా చేసుకోవచ్చనమాట. తినడానికైతే చాలా టేస్టీగా ఉంటది. సో, మీరు కూడా ట్రై చేసి ఒకవేళ మీరెవరైనా ట్రై చేస్తే ఆహ్, ఎలా వచ్చింది? అసలు బావుందా? బాలేదా? అనే కమెంట్ ఒకటి పెట్టండనమాట. సరే ఇంక నేను పైకి తీసుకొచ్చేసాను. పైకి తీసుకొచ్చేసి బాక్స్‌లో నీట్‌గా పెట్టేసుకుంటున్నా అనమాట. నువ్వు చూపిచ్చిన వంటకి మళ్ళీ మేము చేసుకోవడము, మళ్ళీ నీకు కమెంట్ పెట్టడం గూడా అంటారేమో! అంటే కొంతమందుంటారు చేసుకునేవాళ్ళు లేదా కావాలని ట్రై చేస్తారు గదా! ఎట్లా వచ్చింది? ఏంటి అని. సో, అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నా అనమాట. ఇన్‌కేస్ మీరు ట్రై చేస్తే గనక కమెంట్ అయితే పెట్టండి మీకెలా వచ్చిందో. నేను వేయించిన వేపడానికి అయి పొట్టు పొట్టు అయిపోయిందనమాట. సో, నెక్స్టొచ్చేసి నా డిన్నర్‌కి నేనది తీసుకెళ్ళాను. ఇప్పుడు మీకు చూపిచ్చిన డబ్బాలోదంతా నేను తినను. మా ఫ్రెండ్స్‌కి కూడా టేస్ట్ చేస్తారని తీసుకొచ్చాను. అండ్ ఈ యాపిలొచ్చి నేను కట్ చేసుకోబోతున్నాననమాట ఇప్పుడు. యాక్చువల్‌గా ఏంటంటే యాపిల్‌ని ఎప్పుడైనా సరే మీరు తొక్కు తీసుకొనే కోసుకెళ్ళండి. ఎందుకంటే దాని పైన తెల్లగా ఈ క్యాండిల్‌ది ఏంటది మర్చిపోయాను నేను పేరు. సారీ. ఈ క్యాండిల్‌ది దానికి వ్యాక్స్ ఉంటదనమాట. సారీ వ్యాక్స్ గుర్తొచ్చింది. వ్యాక్స్ ఉంటది. సో, ఎప్పుడైనా సరే మీరు తొక్కు తీసుకొని యాపిల్ తినండి. అండ్ అదనమాట ఈరోజు ముచ్చట. ఇంకా ఇదైతే నా డిన్నర్ అనమాట ఈరోజు నైట్‌కి. సో, బాయ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.